తెలియచేయండి. వాక్యముతో మా హృదయాన్ని నెమ్మదిపరచండి. చదువుకున్న లేఖన భాగం ద్వారా ప్రభా మాతోను మాట్లాడండి. నిలబడిన నేను ప్రభా వట్టివాడును మట్టివాడును జ్ఞానము లేని వాడును ప్రభా, అయా ఏమి తెలియని వాడును ప్రభా. నాయనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మతో నింపి మీరే మాట్లాడి మహిమపొందుదరని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి లేఖన భాగంలో మళ్ళీ మరొకసారి చదువుతున్నాం. లోకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎవరు నశించిపోతున్నారు? ఆయన రాకపోతే మేము నశించిపోతాం. ఈ లోకంలో ఆయన రాకపోతే, మనిషి కుమారుడు ఈ లోకానికి రాకపోతే మనమందరం కూడా ఈ లోకంలో నశించిపోతున్నాం. మన రక్షణ కొరకై, మన క్షేమం కొరకై, మన ఇంటి కొరకు మనము ఆ పరలోకంలో ఉండాలి. ఆ పాత నిబంధన కాలంలో అయితే పాపం చేసినప్పుడు కొంత బలులు ఇచ్చారు, కోడలు ఇచ్చారు, పావురాలు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, ఆయా పశువులు బలు ఇచ్చారు. పాప క్షమాపణ నిమిత్తమే ఆ బలులు అర్పించారు. అవన్నీ కూడా దేవుడు కరెక్ట్ కాదని చెప్పి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మనుషులు ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, అగ్నిలో పడకూడదు, నరకంలోకి పడకూడదు, కాల్చబడకూడదు. అందుకనే మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన క్షేమం కోరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? నా పాపముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై మనము ఈ లోకంలో నశించిన నరకానికి వెళ్లకుండా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. మన పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చబడ్డాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడకపోతే మనము ఈ లోకంలో ఇంకనూ మనం శ్రమ పొందేవారుగానే ఉండేవారు. ఆయన మన కొరకు రాకపోతే, ఆయన మన కొరకు వచ్చాడు. వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్నాం. కొన్ని చోట్లయితే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలను బట్టి కొంతమంది ఈ సమయానికే చేరతారు. అంటే ఆయన లెంట్ డేస్ ప్రారంభమైంది కాబట్టి ఈ సమయానికి కొంతమంది చేరుతారు. వారు మారు మనసు లేని జీవితంలో ఉంటున్నారు. వారు ఆ లోక రీతిగా కొన్ని ఆశలు బట్టే జీవిస్తూ ఉన్నారు. అలాగనే యూదయ దేశంలో వారు ఉన్నారు, యెరూషలేము వారిలో ఉన్నారు. వారు కూడా లోక సంబంధమైన వాటి నిమిత్తమై, లోక సంబంధమైన వాటి కొరకు జీవిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఒక ఆయన వచ్చాడు, అరణ్యంలో కేకలు వేసుకుంటూ వచ్చాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిసం పొందండి అని చెప్పేసి యోహాను గారు ప్రకటన చేస్తూ వచ్చాడు. వారు లోకంలో ఉన్నారు, లోకంలో నశించిపోతున్నారు. ఈ లోకము, ఈ శరీరం మట్టికి మన్నుగా మారిపోతుంది, ఆత్మకి చావు లేదని లేఖనం తెలియజేస్తుంది. పిల్లలు, ఆత్మకు చావు లేదు, ఈ శరీరము ఈ మట్టికి మన్నిగా మారిపోతుంది. మీరు ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా అని చెప్పి ఆయన అరణ్యంలో కేకలు వేయచ్చు. ఆ అరణ్యములో అక్కడ ఉన్న యూదులైన వారికి, యెరూషలేము వారికి, అందరికి కేకలు వేయచ్చు. దేవుని నామాన్ని మహిమపరుస్తూ వస్తున్నాడు. వచ్చినప్పుడు వారు ఆ మాటలు విన్నారు. విని ఆయన చెప్పిన మాటలు విని వారు అందరూ కూడా రక్షణ పొందారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఆ మాటలు కనపడుతూ ఉంటాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. అంతటా యూదులు, యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతని చేత బాప్తిస్మం పొందారు. తమ పాపములను ఒప్పుకున్నారు. తన
వారు చేసిన దోషములను ఒప్పుకున్నారు. ఆయా పరిస్థితులను బట్టి కొన్ని వారు చేశారు. యూదయలో ఉన్నవారు, యెరూషలేములో ఉన్నవారు అందరూ కూడా పాపంలో నిండిపోయారు. అందుకనే యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయన ఏర్పాటు చేశాడు. ఎవరిని? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసుక్రీస్తు ముందుగా ఏర్పాటు చేశారు. ఈయన మార్గములన్నీ కూడా ఆయన సరళం చేసుకుంటూ వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత ఆ మార్గములు ఈయనకి అప్పగించబడింది. యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా ఆయనను పుట్టించాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మార్గములన్నీ కూడా దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది, మీరందరూ కూడా మారుమనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోండి అన్నప్పుడు ఆయన ద్వారానే యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. అక్కడ తీసుకున్నాక ఆయన విడిచిపెట్టేవాడిగా ఉన్నాడా? మనల్ని తీసుకొని వెళ్ళేవాడిగా ఉన్నాడా? పాప క్షమాపణ నిమిత్తము మనం మారుమనసు పొందినట్లయితే పొందిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన మనకు ఒక అధికారం ఇస్తాడు. అధికారం ఇస్తాడా? ఎవడా? అధికారం ఇస్తాడు. ఏ అధికారం ఇస్తాడు? యోహాను సువార్త 1:12 ఆయనను నమ్ముకున్న తర్వాత ఆయన ఒక అధికారం ఇస్తాడు. తనను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం ఇస్తాడు. దేవుడు విశ్వాసం ద్వారా ఆయన అధికారం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మన విశ్వాసం చాలా గొప్పది. మన విశ్వాసం మనం కోల్పోయేవారుగా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే విశ్వాసం ద్వారా ఆయన పిల్లలకు ఆయన అధికారం ఒకటి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అధికారం ఇస్తే ఆయన ఎక్కడ నిలబెడతాడంటే ఆ సింహాసనం మీద నిలబెడతాడు. దావీదు గారిని గొర్రెలు కాయిస్తున్న వాడిని ఎక్కడ నిలబెట్టాడు? సింహాసనం మీద నిలబెట్టాడు. వారి అన్నదమ్ములు కూడా లెక్క చేయలేదు, వారి తండ్రి కూడా లెక్క చేయలేదు. నువ్వు చిన్నవాడివయ్యా, నువ్వు యుద్ధం చేయలేవని చెప్పి దావీదు గారిని అన్నప్పుడు ఆయనకి దావీదు మీద దేవునికి ఎంతో గొప్ప నమ్మకం ఉంది. ఆయన నా పని చేయగలిగిన వాడు, సామర్థ్యము కలవాడు, ఆయనను నేను నిలబెడతానని చెప్పి అక్కడ నిలబెట్టినప్పుడు ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? దావీదు గెలిచాడు. దావీదుని గెలిపించాడు దేవుడు. అలాగే మనకు ఒక అధికారం ఇస్తాడు. ఆ అధికారంలో మనము నివసించేవారుగా ఉండాలి. అధికారం ఉన్నప్పుడు మనము ఆయన సన్నిధిలోనే మనము అపోస్తుల కార్యములో సెలవిస్తూ ఉంటాడు. మనము బాప్తిస్మం తీసుకున్నాక మనం సంఘం పట్ల ఏం చేయాలి? ప్రార్థన ఎందును, రొట్టె విరిచినందును, సహవాసమందును, రొట్టె విరిచేందును, ప్రార్థన చేయలేందును ఎడతెగక ఉండాలి. మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. లోకంలో ఉన్నాము, అంతకుముందు ఎలా జీవించామో మనకు తెలియదు. అదంతా మనం చనిపోయి మరలా బ్రతికాం. ఆయన మన కోసం ఆయన వచ్చాడు. నశించిన దానిని వెనక రక్షించడానికే వచ్చాడు. మనం నశించిపోకుండా ఉండటానికి కోసమే ఆయన మన కోసం వచ్చాడు. నీ కోసం, నా కోసం. నీ పాపము నిమిత్తమే, నా పాపము నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకపోతే మనం ఏమైపోతామో? ఆ నరకంలోని పడిపోతాం, అగ్నిలో పారవేయబడతాం. అందుకనే నశించిన దాన్ని వెనక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చిన ఆయన మన కొరకు ఆయన ఎంతగానో శ్రమ పొందాడు. ఆయన శ్రమను ఆయన ఎందుకు వచ్చాడే ఈ లోకంలో ఉన్న మన అన్నదమ్ములైన వాళ్ళు, మన అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు. ఉన్నారా? మీ కుటుంబాలు ఉన్నారా? మా కుటుంబాలు లేరు. మాకు సహాయం చేయమంటేనే చేసేవారు లేదు. మన రక్త సంబంధికులు ఎవరు కూడా మనకు సహాయం చేసేవారు లేదు. అందుకని అంటాడు, మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకు మేలు దొరుకుతుంది ఆయన నమ్ముకుంటే. ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా ఏం జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాధ ఏదైనా ఉన్నదంటే, నీ సమస్య ఏదైనా ఉన్నదంటే నీవు ఎవరు చెప్పుకోవాలి? ఆ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనకి చెప్పుకోవాలి. ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆయన నమ్ముకుంటే ఆయన మనకి అధికారం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అధికారంతో ఉండాలి. కానీ మనము రక్షణ పొందినాక కొంతమంది కొన్ని లోకాశలను బట్టి, లోక క్రియలను బట్టి, లోక ఆచారాలను బట్టి, లోక బంధాలను బట్టి కొంతమంది ఏమవుతున్నారంటే తన సొంత ఆలోచనతో బతుకుతా ఉన్నారు. రక్షణ పొందామనే జ్ఞానం కూడా ఉంటలేదు కొంతమందికి. అయితే
లోకాచారాలతోనూ సొంత ఆలోచన ఏమవుతుంది, ఏం కాదు, బాప్తిసం తీసుకున్నాంలే పరలోకాన్ని చేరదాంలే అనుకుంటున్నాడు. అది రాంగ్. మన క్రియలు మన వెంట వస్తాయని వాక్యం చెప్తుంది, నేను చెప్పడం లేదు. మన క్రియలు రక్షణ పొందిన తర్వాత మన క్రియలు ఎలా ఉండాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీకున్న దాంట్లో కొంతైనా, నీకున్న దాంట్లోనే నువ్వు అప్పు చేసి కాదు, నీకున్న దాంట్లోనే పొరుగు వారికి పంచాలి. అదే కదా దేవుని ప్రేమ అంటే. దేవుడు మనతో మాట్లాడాలి. మనం ఆయన సన్నిధిలోకి వచ్చినాక దేవుడు మనతో మాట్లాడాలి, మనము ఆయనతో మాట్లాడాలి. అప్పుడే దేవుడికి మహిమ వస్తుంది, మనకు కూడా మహిమనిస్తాడు. మనకి ఎలా మహిమ వస్తుంది? మనం రక్షణ పొందక ముందు ఎలా ఉన్నాం? మనం ఎవరైనా ఎలా పిలుస్తారు? రక్షణ పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, ఆయన నమ్ముకోలేదు, లోకంలో ఉన్నాం, మనల్ని ఎలా పిలుస్తారు? లోకరీత్యా ఆ భాషల ఎందును ఆ రీతిలో పిలుస్తారు. అవి చెప్పడం వీలు పడదులేండి, ఆయా భాషలను బట్టి పిలుస్తారు. అదే నీవు బాప్తిసం పొందిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత, దేవుని మాట ప్రకారం నీవు నివసించిన తర్వాత నీకు ఒక మహిమనిస్తాడు దేవుడు. అంతకుముందు ఎలా చూశారు? నిన్ను హేళనగా చూస్తారు, ఎగతాళిగా మాట్లాడతారు. ఆయన నమ్ముకున్నాక నీకు మహిమ వస్తుంది. అక్క వందనాలు, అక్క, అమ్మ వందనాలు, అన్న వందనాలు. అది మహిమ. నీకు మహిమ తేవడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకు మహిమ తేవడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ పాపం కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తాన్ని కార్చకపోతే, ఆయన మన కొరకు శ్రమ పొందకపోతే మనం ఈ లోకంలో నశించిపోతాం. నశించి ఎక్కడికి వెళ్తాం? నరకంలోకి వెళ్ళిపోతాం. అది ఆయన నుంచి తన సొంత కుమారుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. ఈ లోకంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఆయన సిలువ వేయబడతాడని ఆయనకు తెలుసు. మొట్టమొదటిగా ఒప్పందం అయిపోయింది. దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఒప్పందం అయిపోయింది. అయ్యా, నీవు 33.5 సంవత్సరమే ఉంటావు, నీవు అక్కడికి వెళ్తావు, నీవు ఇదిగో ఈ శ్రమలు పొందుతావు, నిన్ను కొరడాలతో కొడతారు, నీ వీపు నాగటి చాలలే దున్నబడుతుంది, నీవు ఈ మనుషుల కోసం శ్రమ పొందాలయ్యా. వారు నరకంలోకి వెళ్ళిపోతున్నారు. మనుషులు ఆయన చేసుకున్న మనల్ని ఎలా ఆయన జీవాత్మతో మనల్ని, ఆయన ఆత్మను మనలో నింపాడు కనుక మనం అంటే ఎంతో ప్రేమ. మన రక్త సంబంధికులకు ఉన్నది ప్రియులారా, మన బంధువులకు ఉన్నది ఎవరికి ఉండదు. ఆయన అంత ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో కొలత లేదు ఆయన ప్రేమకు. ఆయన ప్రేమకు కొలత లేదు. తల్లి ప్రేమకు కొలత ఉన్నదేమో, తండ్రి ప్రేమకు కొలత ఉన్నదేమో, అక్కా తమ్ముడు చెల్లెలు ప్రేమకు కొలత ఉన్నదేమో, దేవుని ప్రేమకు కొలత లేదు. అది నీవు పొందుకోవాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చినాక నీవు పొందుకోవాలి. ఆనందంతో ఉండాలి ఆయన సన్నిధిలో, దుఃఖంతో ఉండకూడదు. దుఃఖం ఉన్నా సరే ఆయన సన్నిధిలో నీవు ఆయన మీద ఆధారపడి జీవించేవాడుగా ఉండాలి. అక్కడ రక్షణ పొందినాక అధికారం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మన సొంత నీతితో, సొంత ఆలోచనతో మనము జీవించేవారుగా ఉండకూడదు. సామెతల గ్రంథం 3:5 అక్కడ ఈ రీతిగా చెప్తా ఉన్నాడు సొలొమోను మహారాజు గారు. 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఇచ్చును. ఆయన అధికారం ఇస్తాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. దేవుని కార్యం చేస్తాడని నువ్వు నమ్మాలి. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే 7 వారాలు 8 వారాలు 9 వారాలు అయితే కార్యం అవుతుందని కాదు. నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడని. నీ కూతురు పెళ్లి కావచ్చు, నీవు అడుగు. నీ కొడుకు పెళ్లి కావచ్చు, నీవు అడుగు. నీ ఆరోగ్యం కావచ్చు, నీవు అడుగు. అన్నాడు కదా, నీ తలుపులు వేసుకొని నీ రహస్యమందుని నీ తండ్రికి నీవే ప్రార్థన చేయమన్నాడు. నిన్ను చేయమన్నాడా, ఇంటి పక్కన చేయమన్నాడా? మనకు అధికారం ఇచ్చాడు. మనమే ఆయన మొరపెట్టుకునేవారుగా ఉండాలి. ఆయన మొరపెట్టుకుంటే ఆయన కార్యాలు కూడా మనము చూసేవారుగా ఉంటాం. 5వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక
నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ పూర్ణ హృదయంతో. చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా అనే ఆ ఆలోచన ఉండకూడదు మనకి. ఎందుకంటే ఆయన మనకు ఏర్పాటు చేస్తున్నాడు. మనము రాజులైన యాజక సమూహం అని చెప్తూ ఉన్నాడు. మనము యాజకులుగా ఉన్నాం ఆయన సన్నిధిలో, రాజులుగా ఉన్నాం ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఆయన మనకు అధికారంతో ఉన్నాడు, మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే మనము జీవించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకునేవారుగా ఉండాలి. మన పాపములు ఒప్పుకోవాలి. తప్పులు ఉంటాయి ఈ లోకములో. ఈ లోకముని అరణ్యం ఇది. ఈ లోకముని అరణ్యంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందరూ ఉంటారు. ఈర్ష కలిగిన వారు ఉంటారు, ధనాపేక్ష కలిగిన వారు ఉంటారు, ఇంకా కుంటివారు ఉంటారు, కుష్టివారు ఉంటారు. వీళ్ళందరిని ఎందుకు పెట్టారు? ఒక కుంటివాడట 5 ఫ్రెండ్స్ ఉన్నారంట. 5 ఫ్రెండ్స్ అందరూ అన్ని అవయవాలు కలిగిన వాళ్ళు. ఒక ఆయనట కాలు లేని అతనట. ఆ కాలు లేని అతన్ని అందరు కూడా కాలువకి వెళ్తే కాలువలోకి అందరూ దూకి వాళ్ళు స్లిమ్ చేస్తా ఉన్నారు. స్లిమ్ చేస్తా ఉంటే అక్కడ దేవుడు అతన్ని చూసి బాధపడుతూ ఉన్నాడు. అయ్యో ఈయనకి కాలు లేదే, ఒకసారి కాలు ఇద్దామని చెప్పేసి మనసులో అతను అనుకొని అతనికి అప్పటికప్పుడే కాలు ఇచ్చాడంట. వీడు ఉన్నవాడు ఉండకొకడు ఏం చేశాడు? కాలువలో దూకి వాళ్ళ నలుగురిని కూడా లోపలికి లాక్కెళ్ళిపోయాడు. అతనికి కాలు లేకపోవడమే దేవుడు పెట్టి న్యాయం. మనము వారిని చూసి జాలిపడాలి. ఎందుకంటే మన మానవ నైజంలో ఉంటాం, మన స్వభావం. ఎందుకంటే జాలిపడాలి. దేవుడి ప్రేమ కొంతగా కొంత ఉన్నది. వాళ్ళకి ఇచ్చాడంటే వాళ్ళలో ఏదో ఒకటి అసూయ ఉన్నది, వాళ్ళలో ఏదో ఒకటి లోపం ఉన్నది. దేవుణ్ణి దూషించే లోపం ఉన్నదేమో, అందుకే ఇచ్చాడు. పుట్టివాడిగా ఇచ్చాడు. వారిని చూసి మనం జాలిపడాలి, కానీ వారిని చూసి కూడా మనం దేవుని ప్రార్థన చేయాలి. ఎందుకు ఇచ్చావు అంటే నీ చిత్తము. కానీ ఒక్కొక్కళ్ళు అయితే చిన్నారంగా మాట్లాడతారు. ఎందుకంటే బయట చూస్తూ ఉంటాం. వాళ్ళు అడుకోవడానికి వచ్చినప్పుడు వారికి డబ్బు లేకపోతే తిడతారు కొడుకుంటాం. వారి నోటిని అత్తుపోతుండదు అట్లా మాట్లాడతారు. దేవుని చిత్తంలో వారు లేరు. ఆ సమయం వచ్చినప్పుడు వారు కూడా చేర్చబడతారు, కానీ వెనక ముందుగా చేర్చబడతారు. మొట్టమొదటిగా వారు పాపములో నుండి లోపలే ఉంటారు, కానీ వెలుపలికి రాలేకపోతూ ఉన్నారు. అందుకనే మనమందరం కూడా దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ సాయంకాలం వేళ మంచి ఆలోచన దయచేస్తాడు. దేవుని స్తుతించగలిగే ఆలోచన ఇచ్చాడు. ఈ సమయంలో లోకంలో ఉన్నవారైతే ఆయా పనులు చేసుకుంటా ఆయా భాషల పట్ల వారు నివసిస్తూ ఉన్నారు. కానీ మీరు చాలా గొప్పవారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన సన్నిధిలో మనం ఒక దినం గడుపుతా. ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము ధూపం వేసేవారుగా ఉండాలి. మన పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. మన రక్త సంబంధికుల కోసం ప్రార్థన చేయాలి. అందరూ ఎవరు కూడా నశించిన నరకానికి వెళ్ళకూడదు. ఆయన నశించిన దాన్ని రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన నీవును నేను చేయవలసిన పని ఏంటి? ఏం పని చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మన వంతు ప్రార్థన చేయట్లేదు. ఆ కార్యం అనేది ఆయన చూసుకుంటాడు. ఒక్కడు ఆకర్షింపబడాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే ఆయన ఆకర్షించుకోవాలి. కానీ మనం చెప్పాలి, మన బాధ్యత ప్రకారం మనం చెప్పాలి. మనం ఏం చేయాలి? మనం ఆయన కార్యం మోసేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చెప్తా ఉన్నాడు. మనం ఆయన కార్యం మోసేవారిగా ఉన్నట్లయితే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని. ఏం దొరికింది? ఆయన కార్యం వస్తే మనకేం దొరికింది? విశ్రాంతి దొరికింది. ఆయన ఎలా ఉన్నాడు? సాత్వికంతో ఉన్నాడు, నెమ్మదితో ఉన్నాడు. మన ఈ లోకంలో ఉన్న వారి కంటే కూడా ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. మనము ఆయన స్వభావం బట్టి మనం ఉండాలి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును
కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ప్రతి దినం మనం నేర్చుకునే వారుగానే ఉండాలి. మనకేదో తెలుసు అని చెప్పని మనం ఎప్పటికీ అనుకోకూడదు. ప్రతి దినం మనం నేర్చుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే మనం నిద్రపోతే మన ఆలోచన యావత్తు కూడా తుడిచివేయబడుతుంది. మన ఆలోచన యావత్తు కూడా మళ్ళీ కొత్తగా వస్తుంది. అన్ని కూడా స్టోరేజ్ చేయబడదు. అందుకనే ప్రతి దినం మనం ఆయన సన్నిధిలో నేర్చుకుంటూ ఉండాలి. ఆయన కాడిని మోసేవారుగా ఉండాలి. ఆయన భారాన్ని మోసేవారుగా ఉండాలి. ఆయన కాడి తేలికగాను, ఆయన భారము సులువుగాను ఉన్నది. ఆయన కాడి మోసేవారుగా మనము ఉండినట్లయితే ఆయన మనలను హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఆయన మనలను దీవించేవాడిగా ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే మొట్టమొదట యూదయ దేశంలో వారు యోహాను గారి మాటలు విని వారందరూ కూడా పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందారు. పాపము ఒప్పుకున్నారు. మార్క్స్ వార్త 1:5 కనపడుతూ ఉన్నది. అంతటా యూదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నది. బాప్తిసం పొందినట్లయితే ఆయన మనకు అధికారం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆ అధికారమును మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారంలో లేకుండా లోకాశతో లోకక్రియలతో మనం ఉన్నట్లయితే మనము ఆయన ఆ సార్వత్రిక సంఘం ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు మనం విడబడే వారిలో ఉండకూడదు, లేవనెత్తబడే వారిలో ఉండాలి. మనము లేవనెత్తబడే వారిలో ఉన్నట్లయితే మనకు అక్కడ ఆ రాజ్యంలో స్థానం దొరుకుతుంది. ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడు లాజరును చూసినట్లయితే ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆ ధనవంతుడు ఆయా వాటిని బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి ఎంతగానో సంతోషించాడు, ఎంతగానో ఆనందించాడు. పేదవాడైన లాజరును చూశారు. పేదవాడైన లాజరు అతను బల్ల కింద రొట్టె ముక్కలు తిన్నాడు కానీ ఆయన నమ్ముకున్నాడు. ధనవంతుడు అంతున్నా కూడా ఆయన నమ్ముకోలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ఆయన ఏం చేయడు. ఆయన మన పాపములను మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. మనం నశించిపోతున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, ధనాశ, నేత్రాశ, శరీరాశ, జీవకూడమును బట్టి మనం నశించిపోతున్నాం. ఆ ఆశలన్నీ కూడా ఆగిపోతాయి మనము ఆయనలోకి వచ్చినట్లయితే. వాటన్నిటిని బట్టి మనం ఆనందించేవారిగా ఉండకూడదు. అయ్యా సమయాన్ని బట్టి మనకు అవసరమైతే ఆయన ఇస్తాడు. మనకి ఏం అవసరమైతే ఆయన ఇస్తాడు. మనం అన్ని కూడా ఆయన ద్వారా మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆయన నమ్ముకున్నప్పుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం చొప్పునే మనం బ్రతకాలి. మన సొంత ఆలోచన చొప్పున మనము జీవించేవారుగా ఉండకూడదు. అలా జీవించినట్లయితే మనం ఈ లోకంలో ఉన్న ఎదురు దెబ్బలను కొన్ని తినాల్సి వస్తుంది. వాటిని మనం తింటూ మనము ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఆయన మాటలకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన సన్నిధిలో నీవు నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఆ రాజ్యంలో లేవనెత్తు. 10 మంది కన్యకల్లో 5 సిద్ధపడ్డారు. 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు కానీ సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5 సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి దినం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవాళ ఒక ఆయన చనిపోయాడు, ప్రవీణ్ పగడారు. ఆయన గొప్ప దైవజుడు. ఆయనను మంచి హత్య చేస్తారని కొన్ని విధాలుగా మనకు సమయం ఏ సమయం వచ్చిందో తెలియదు. ఎంత గొప్పవారైనా సరే ఒక సమయం ఉంది, ఒక రోజు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కనుక ఆయన చనిపోతే ఆయన సన్నిధిలోనే ఉంటామని ఒక నమ్మకంతో బ్రతకాలి. మనము ఆయన సన్నిధిలో ఉంటామనే నమ్మకంతో బ్రతికినట్లయితే అక్కడ నీకు ఒక తీర్పు ఉన్నది, నీకు ఒక జీతం ఉన్నది. ఆ తీర్పు దినాన మనము ఆ జీతాన్ని పొందుకోవాలి. ఆ తీర్పులోనికి మనం వెళ్ళాలి. ఆయన చనిపోయాడు, ఆయనకే మంచిది. చంపేసిన వాళ్ళకే శిక్ష పడుతుంది. కానీ ఆయన గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. అనేక ఆత్మల్ని దేవుని సన్నిధికి రప్పించాడు. దైవజనులు ఈ లోకంలో ఉన్నారు. కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనులు చిన్నవారా పెద్దవారా అని చూడగాకండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందరు చెప్పలేరు, అందరు పలకలేరు దేవుని మాటలు, అందరు కూడా విమర్శించలేరు. కానీ దేవుడు ఇచ్చిన ఆలోచన కొంతమందికి ఇస్తాడు. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రకటించేవాడు గాను, కొందరిని ప్రవచన వరములు కలిగిన వాడు గాను, కొందరినే ఏర్పాటు చేశాడు. అందరినీ చెప్పలేదు, కొందరికే ఉన్నది ఆ వరము. దేవుడు ఇచ్చాడు కొంతమందికి.
మనం ఆ వరం పొందుకునేవారుగా ఉండాలి. ఆయన సన్నిధికి వస్తున్నా ప్రతి దినము ఆయన సన్నిధిలో మనము గడిపేవారుగా ఉండాలని ప్రభు పక్షాన హెచ్చరించి ముగిస్తున్నాం. ఇలా ప్రార్థన చేసుకొని, మహాపరిశుద్ధుడా, దైవ తండ్రి, కృపగల రాజా, నీకు శ్రేష్టమైన అమూల్యమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఇంతవరకు ప్రభు మీరు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి